ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ₹1000 మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, ₹1999 మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, ₹2999 మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కారణం హిమ్మత్ తిరుపతి నగరంలో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసిన నరేంద్ర వర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. మంచి సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. పేరు కనకాల మధుసూదన్ ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. మాది కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు, దుర్మార్గుడు, సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. దానికి కృతజ్ఞతగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం. ఈ సందర్భంగా దారి పొడుగునా మాకు స్వాగతం పలికిన, సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతికి బయలుదేరామండి 1వ తారీఖున. సుమారుగా అక్కడి నుంచి ఇక్కడికి 400 కిలోమీటర్లు ఉంటుంది. 400 కిలోమీటర్లో మేము ఈ పాదయాత్రగా ఇక్కడికి నడిచి వచ్చాం. మాకు 13 రోజులు పట్టింది ఈ ప్రయాణం సాగడానికి. 14వ రోజు అయిన రేపు అలిపిరి నుంచి తిరుమల చేరుకోబోతున్నాం. సోమవారం నాడు మేము దర్శనం చేసుకోబోతున్నాం అని తెలుస్తాం. మొత్తం 60 మంది బృందంతో మొదలు స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి చేరుకునేటప్పటికి సుమారుగా 120 మంది బృందంగా ఇక్కడికి చేరాము. ఈ 120 మందిని కూడా రేపు అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకుని సోమవారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం. నా పేరు రాఘవరావు, మాది వేమూరు నియోజకవర్గం, కొల్లూరు గ్రామం. డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము కొల్లూరు నుండి తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 2019 నుంచి 24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో చేసిన పరిపాలన అంతా
అంతమొందాలని చెప్పేసి ఆ దేవదేవుడు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని డాక్టర్ గారు కానీ మేము కానీ అందరం మొక్కున్నాము. మా కోరిక ఫలించి ఆ వెంకటేశ్వర స్వామి మా కోరిక తీర్చి వైసీపీకి 11 సీట్లు ఇచ్చిన సందర్భంగా ఆ మొక్కుబడి ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద డాక్టర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా నడిచి మమ్మల్ని అందరూ తనతో పాటు తీసుకొచ్చి ఈ యొక్క దేవదేవుడి మొక్కుని వాళ్ళకి దరిదాపు మేము వచ్చి 13 రోజులు మా పాదయాత్రలో మాకు అడుగడుగున జన నీరాజన వల్ల ఏ విధంగా ఉందని జనం మాకు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అందువల్ల మేము దానికి కృతజ్ఞతగా ఈ దేవదేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుపతి చేరుకున్నాము. పొద్దుటే దరిదాపు ఒక 60 మంది దాకా మేము ఫస్ట్ నుంచి 13వ తారీఖు దాకా 13వ తారీఖు దాకా అందరూ వచ్చాము. 60 మంది దాకా వచ్చాము. తర్వాత దరిదాపు 120 మంది అయ్యాము. 60 మంది అలా 120 మంది అయ్యామంటే చూడండి అక్కడ ఎంత స్పీడ్ అయిందో. మా యంగ్ డైనమిక్ హీరో మాకు ఒక లీడర్ దొరికినట్టు మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో నక్కానంద బాబు గారి తర్వాత మాకు ఆయనే యంగ్ డైనమిక్ హీరో. ఇక ప్రతి ఒక్క దీంట్లో మాకు చేదోడు వాదోడు కూడా ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన మా సోదరులు మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా మిగతా భక్తులు కానీ మేము ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయం తెల్లరిగట్ట మేము అలిపిరి మార్గాన్ని పాదయాత్ర మొదలేసుకుని రేపు శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కుబడి తీర్చుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంది తెలియజేయడం అయింది. జై శ్రీరామ్. నా పేరు కర్నూలు హిమ్మత్, తిరుపతి నియోజకవర్గం టీడీపీ నేత. బాపట్ల నుంచి వేమూరు మండలం, అక్కడి నుంచి మధు అనే వ్యక్తి మనకు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందిన సందర్భంగా పాదయాత్రలో వస్తానని మొక్కడం జరిగినది. ఈ సందర్భంగా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరినీ తీసుకొనేసి 60 మంది దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకునే కొద్దీ 120 మంది దాకా చేరుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి కూడా తిరుమలకి పాదయాత్రలో నడకదారిలో వెళ్ళాలనేసి వాళ్ళు మొక్కున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా సత్కరించి ఇంకా చాలా నియోజకవర్గాలు చేస్తున్నారు. తిరుపతిలో కూడా ఘనంగా ఆహ్వానం చేస్తున్నాము. వీళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్స్ రావాలనేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పార్టీ శ్రేణులు కూడా ఇతనికి మంచి చేయాలనేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.